చుట్టుపక్కల జరుగుతున్న దొంగతనాల వల్ల నైట్ నిద్రపోయేసరికి చాలా టైం పట్టేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక చూసేద్దామా? మార్నింగ్ లేవగానే స్నానం చేసేసుకొని ఇక వంటగదిలోకి అయితే దూరిపోతాను. నేను ఫ్రెష్ అయిపోయానంటే నాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మొత్తం పనులన్నీ చాలా ఫ్రీగా అంటే కంఫర్ట్గా చేసుకోవచ్చు. ఇబ్బంది అనేది ఉండదనమాట. మార్నింగ్ ఫ్రెష్ అయిపోతే అదొక హ్యాపీనెస్, పాజిటివ్గా ఉంటుంది. వంటగదిలోకి రాగానే ఇంకో పాజిటివ్ ఏంటంటే మనం నైటే మొత్తం వంటగదిని క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంగిలి గిన్నెలు ఇవేవి ఉండవు కాబట్టి పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. ఇక పొయ్యి మీద మా అత్తమ్మ అయితే టీ పెట్టేసింది. ఇక నాకు వంటగదిలో పని అయితే ఇప్పుడు ఏం లేదని చెప్పేసి దేవుడి గది క్లీన్ చేసుకుందామని దేవుడి గది దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక మనం ముందు రోజు పూజించుకున్న పూలన్నింటినీ సూర్యోదయానికి ముందే తీసుకోవాలని అంటారు. నేను లేచిందే చాలా లేటుగా, ఇంకా సూర్యోదయం ముందుగా ఎలా తీసుకుంటాను, అందుకే ముందుగా ఇప్పుడు ఫస్ట్ ఇవే తీసేసుకొని తర్వాత దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇక తులసి కోట దగ్గర ఉన్న గిన్నెలు కూడా తీసుకొని వీటన్నిటిని కొలైలు వచ్చిన తర్వాత మాకు మంచినీళ్ళు పట్టుకుంటాం కదా, సో ఆ మంచినీళ్ళు అలాగే ఇవి రెండు కలిపి దోముకోవచ్చు అని చెప్పేసి రెండింటిని అక్కడ పెట్టేశాను. ఇక బయట వాకిలు అయితే కడగలేదు. నేను ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది పనులను చేసుకునేసరికి, అందుకే మార్నింగే కల్లాపు వేసుకోవాల్సి వచ్చింది. పొయ్యి మీద టీ గుర్తొచ్చింది అప్పుడే. సో ఇక మా అత్తమ్మకి టీ అయితే వడపోసి ఇచ్చేసాను. ఇక రైస్ కూడా పెట్టేద్దామని చెప్పి రైస్ అవి పెట్టేసి బిందెలు దోమేశాను కదా, సో వాటికి నీళ్ళు అయితే పెట్టడానికి పైప్ ఇలా పెట్టేసి ఇక వాకిలి బయట కల్లాపు అయితే చల్లేసి ఆరిన తర్వాత ముగ్గు పెట్టడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముగ్గు పెట్టి వచ్చేసరికి ఒక బిందులో పెట్టాను నేను పైపులు, కానీ మా అక్క వచ్చేసి ఇంకో 2 బిందులు కూడా పట్టేసింది. ఇక బిందులన్నింటినీ ఇంట్లో పెట్టేసుకొని ఆ తర్వాత తోటకూరని నీట్గా కడిగేసుకుంటున్నాను. ఈరోజు మా కర్రీ ఏది తోటకూర కడిగేసి కోసుకుంటే అంత పెద్ద పని అనిపించదు. అంటే కోసుకున్న తర్వాత వాటిలో ఉండే విటమిన్స్ అన్నీ పోయినట్టే కదా కట్ చేసుకున్న తర్వాత, అందుకే ముందుగా కడిగేస్తాం మేము. కడిగిన వెంటనే కోయను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ వాటర్ అయిపోతుంది. అందుకే నేను దోమిని గిన్నెలన్నీ కాలేసుకుంటున్నాను. ఈలోపు తోటకూర అంతా నీరు వాడిపోతుందని. తోటకూర అంతా నీరు వాడిన తర్వాత ఇలాగ గుత్తిలా పెట్టేసుకొని గుండెగా కట్ చేసేసుకొని మా చిన్నక్కకి అయితే అప్పచెప్పేశాను. రైస్ ఒకవైపు రసం పెట్టాను కదా, సో అవి మరిగేలోపు ఈ కూరలు అయితే అన్నీ అందించేసాను. ఇక మా పిల్లలు లేచారని చెప్పేసి ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకొని మాకైతే పెట్టేసి ఆ తర్వాత దువారానికి ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు మేము అంటే రోజు ఇలా ఇల్లు అయితే ఒత్తేసుకుంటాను. రోజు ఇలా ఇల్లు ఒత్తుకొని గుమ్మం మీద ముగ్గులు పెట్టుకున్నాను. అదే మార్నింగ్ టైంలోనే ఈ పనులన్నీ బేగా అయిపోతాయి, కానీ పాప ఈ మధ్యన కొంచెం లేట్గా లెగుస్తుంది కదా, అందువల్ల నాకు కూడా లేట్ అవుతుంది పనులు చేసుకునేసరికి. అందుకే వీటి కోసమే ఎదురు ఉండకుండా మిగిలిన పనులు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బేగా అత్తమ్మ అలాగే దీపం పెట్టదు కదా, తనకి కొంచెం టైం పడుతుందని చెప్పేసి మొత్తం దువారం మీద ముగ్గులు ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోకి వచ్చేసరికి అన్నం అయితే ఉడికిపోయింది. మా అక్క అన్నం వాచేసి కూర అయితే పెట్టేసింది. ఇక మన పని అయిపోయింది, ఇంకేం లేదు. ఇక నైట్ దోమిని గిన్నెలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ ఆరిపోయి ఉంటాయని చెప్పి ఎక్కడక్కడ సర్దేసుకుంటున్నాను. గిన్నెలు మనం ఎక్కడికక్కడ సర్దేసుకుంటే మళ్ళీ వెంటనే మనకు కావాలంటే అవసరం అవుతాయి కదా. ఈ చెంచాలు ఉన్నాయి, ఎప్పుడు చూడండి డబ్బా నిండా పెడతాను, మళ్ళీ అవసరమైన మాత్రం ఒక్కటి కనిపించదు. మీ ఇంట్లోనే ఇంతేనా? కామెంట్ చేయండి. గిన్నెలు ఇలా పేర్చానో లేదో తోమడానికి సింక్ నిండిపోయింది. ఇక వెంటనే దోముకుంటేనే మా ఇంటి దగ్గర అవుతుంది. ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. మా 10 మందికి ఇప్పుడు వంట గిన్నెలు ఇన్ని అయితే తిన్ని గిన్నెలు మళ్ళీ అన్నీ అవుతాయి. మరి అవన్నీ ఒకసారి దోమేమంటే పడిపోతుంది. ఇద్దరము ముగ్గురు ఇలా కలిపి చేసుకుంటాంలేండి, కానీ ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటునేటప్పుడు అది కూడా నేను ఖాళీగా ఉండేటప్పుడు ఆ గిన్నెలు ఇంకెందుకు ఉంచుతాను. అందుకని గిన్నెలు అవైతే తోమేసుకుంటున్నాను. తోమేసి కడిగేసి మళ్ళీ కాలేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి టర్న్ గిన్నెలన్నీ రెడీ అవుతాయి. ఇక సింక్ నిండుతూనే ఉంటుంది. వంట చేస్తుంటే పక్కలెళ్ళి ఒక పక్కల సింక్ నిండుతూ ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఇన్ని పనులు చేస్తే అలసటలా ఉండదా అని అనేసి. అస్సలు ఉండదు. మనం ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటున్నాము అని అనుకుంటే కనుక అదేమనిపించదు. ఇప్పుడు ఏంటంటే ఒక పని అయిపోయిన తర్వాత రెడీగా ఇంకొక పని ఏదో ఉంది అని అన్నట్టుగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతే ఆ పని కూడా చేయాలని ఆ పని మీదకి వెళ్ళిపోతుంది తప్ప అలసట అనేది మన దగ్గరలోకి రాదు. మరీ బాగా బద్ధకంగా ఉంటే కనుక పాటలు వినడము, లేదనుకుంటే మాట్లాడుకుంటూ పనులు చేసుకోవడం, ఇలా చేసుకుంటే మీకు కూడా పనులు చాలా తొందరగా తేలిపోతాయి.
అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు ఎవరికైనుండి. ఒక్కొక్కసారి బద్ధకం అనేది బీభత్సంగా వచ్చేస్తది. మాకు మొన్న అలాగే వచ్చింది. కానీ ఆ టైంలో పాటలు వేసేసుకొని పనులన్నీ చేసుకున్నాము. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాబిట్ అంటే ఏదో ఒక అలవాటు ఉంటది. అంటే పాటలు వింటే కొంతమందికి ఎనర్జీ వస్తది. మాట్లాడుకుంటూ చేసుకోవడం అలాగా మీకు తగ్గట్టుగా చూసుకొని చేసుకుంటే పనులనేవి ఈజీ అయిపోతాయి. జస్ట్ ఇది నా సజెషన్ అదే నాకు వర్కౌట్ అయ్యింది ఆ టిప్పు. మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మేము ఇంట్లో 10 మంది ఉంటాం. పూటకొక కూరే అవుతుంది. మరంటప్పుడు ఒక కూర వండుకొని 2 పూటలు తినడమంటే కష్టం కదా! అందుకే వంకాయ, శనగల కూర అయితే వండుదామని కుక్కర్‌లో పెట్టేసాం. ఈ కుక్కర్‌లో ఎక్కువగా వాడడం వల్లో ఏంటో కానీ విజిల్ అనేది ఎక్కువగా రాదు. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత విజిల్ ఆవిరి అనేది బయటకి పోతుంది. అందుకని మా అక్క ఈసారి ఏం చేసేది లేక విజిల్‌కి కొంచెం కొత్త రకం కనిపెట్టింది. అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా! అదే సింక్ నిండుతూనే ఉంటదని. ఇక సింక్‌లో గిన్నెలు మళ్ళీ మూడోసారి కూడా వెళ్తూ ఉన్నాయి. ఇదే ఆ టిప్పు. ఆవిరనేది బయటికి పోకుండా ఇలా గట్టిగా రిబ్బన్‌తో కట్టేసింది విజిల్ పెట్టేసి. ఇది కూడా వర్క్ అయ్యింది. 4 విజిల్స్ వచ్చేంత వరకు అలా పొయ్యి మీదే ఉంచేసాము. 4 విజిల్స్ తర్వాత కూర అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందని చెప్పేసి వేరే గిన్నెలోకి మార్చేసాం. ఈ అలవాటు ఎంతమందికి ఉందంటారు? గిన్నెలు రెండేసి చేసేసుకోవాలి. అంటే కూర ఒక దీంట్లో వండుతాం. మళ్ళీ ఇంకో గిన్నెలోకి మార్చేసుకుంటాం కదా! సో, ఆ అలవాటు ఎంతమందికి ఉందంటారు? కామెంట్ చేయండి. ఇక వంట పనంతా అయిపోయింది కాబట్టి పొయ్యి అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. పొయ్యి మీద ఇంత మరక కూడా పడకుండా ఆయిల్ అనేది తొల్లకుండా ఉండడం అంటే చాలా కష్టమైన పని. అలాగని మధ్యాహ్నం మళ్ళీ వంట ఉంటది కానీ ఉంచేసామంటే అది ఇక అలాగే ఉంటది. ఈగలు మోపుకొని మళ్ళీ చూడడానికి కూడా అంటే వంటగదిలోకి రాబుద్దెయ్యదు. మనకి ఎంత నీట్‌గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటది. ఇదే గుర్తుపెట్టుకోవాలి. అందుకే వెంట వెంటనే పనులు తేల్చుకోవాలి అని చెప్తాను నేను. సో, నేను ఫస్ట్‌లో అంత ఇది కానీ ఇప్పుడు అయితే గనుక వెంట వెంటనే పనులు తేల్చుకోవడానికే చూస్తున్నాను. ఇక పొయ్యి అయితే నీట్‌గా ఫస్ట్ పీచుతోని నీట్‌గా తుడిచేసుకొని ఆ తర్వాత క్లాత్‌తో నీట్‌గా తుడుచుకుంటున్నాను. తడిగుడ్డతో ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో ఒకసారి మళ్ళీ తుడుచుకున్నట్లయితే తడి అంటే లైన్స్ లాగా ఇలాగ ఉండడం అయితే ఉండదు. పొడిగుడ్డతో మళ్ళీ తుడుచుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. సో, ఈరోజు నా డైలీ రొటీన్ అంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసేసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కానీ మీరు మాత్రం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు చెప్పానే ఒక ఆర్డర్ ప్రకారంగా మీరు పనులు పెట్టుకున్నట్లయితే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తారు అనేసి. సో, అలా ఒకసారి ట్రై చేయండి. ఎలా రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా పనులన్నీ అయితే అయిపోయాయి. ఈరోజు పాప కూడా కొంచెం సహకరించింది. త్వరగా పడుకుడిపోయింది. అందువల్ల నా పనులు ఇంకా త్వరగా అయిపోయాయి. మళ్ళీ ఇంకొక విషయం డైలీ ఇవే పనులు నేనే చేస్తాను అని కాదు. మా ఇంట్లో మా ముగ్గురం ఎవరికి కుదిరితే వాళ్ళని చేసేసుకుంటాము. సో, పనులనేవి చకచకా అయిపోతాయన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.